హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. హిమాయత్ నగర్లోని వరవరరావు మేనల్లుడు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వేణుగోపాల్ వీక్షణం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. మరోవైపు ఎల్బీ నగర్లోని రవిశర్మ ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో రవిశర్మ దంపతులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే మళ్లీ ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. హిమాయత్ నగర్లోని వరవరరావు మేనల్లుడు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వేణుగోపాల్ వీక్షణం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు. మరోవైపు ఎల్బీ నగర్లోని రవిశర్మ ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో రవిశర్మ దంపతులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే మళ్లీ ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. రైట్గా డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఎన్ఐఏ రైట్స్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇవాళ ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విరసం నేత వరవరరావు మేనల్లుడు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ విచక్షణ పత్రికకు ఎడిటర్గా వ్యవహరిస్తున్న ఎన్ వేణుగోపాల్ ఇంట్లోనూ, అలాగే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి రవిశర్మ ఇంట్లో, ఈ రెండేళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం విరసం నేత విచక్షణ పత్రికకు ఎడిటర్గా వ్యవహరిస్తున్న వేణుగోపాల్ ఇంటి వద్ద ఉన్నాయి. ఇవాళ ఉదయం 4 గంటల నుంచే ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలను కొనసాగించడం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన్ను ఇటు హిమాయత్ నగర్లోని ఎంఎస్కే టవర్స్ లో ఉన్నటువంటి ఆయన యొక్క అపార్ట్మెంట్స్ కు సంబంధించి 201 ఫ్లాట్ లో ప్రస్తుతం మనం చూసినటువంటి సెకండ్ ఫ్లోర్ లో ఇక్కడ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి కొన్ని కమ్యూనికేషన్స్ కు సంబంధించినటువంటి కాల్ డేటాకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర డీటెయిల్స్ ని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు వేణుగోపాల్ నుంచి కొంత సమాచారాన్ని రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఉదయం 4 గంటల నుంచే పలు బృందాలుగా విడిపోయి ఎన్ఐఏ అధికారులు ఈ యొక్క సోదాలు చేస్తున్నారు. అయితే ఇటు వేణుగోపాల్ మీద ఈ యొక్క సోదాలు అనేవి, ఎన్ఐఏ అధికారుల సోదాలు అనేవి ఇవి ఫస్ట్ టైం మాత్రమే కాదు, గతంలో కూడా ఒకసారి ఇటు మావోయిస్టులతో కొన్ని సంబంధాలు ఉన్నటువంటి కారణంతోనే గతంలో కూడా కొన్ని సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల తర్వాత మరొకసారి కొంత అనుమానాస్పద రీతిలో కొంత సమాచారం మేరకు మరొకసారి ఆయన ఇంటిపైన సోదాలు చేసి ప్రస్తుతం ఇంట్లోపల ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ఆ సందర్భం అయితే ఉంది. అలాగే ఇటు వరవరరావు మేనల్లుడిగా ఉన్నటువంటి యొక్క వేణుగోపాల్ ఇంటితో పాటు మరోవైపున ఎల్బీ నగర్లోని రవిశర్మ ఇంట్లో కూడా ఆ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో రవిశర్మ ఇంట్లో కూడా ఇటు కొంత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి ఆ కారణంతోనే ఆయన్ను అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా, రవిశర్మ దంపతులు జైల్లోనే ఉన్నారు. సో జైలు నుంచి రిలీజ్ అయ్యి కొద్ది కాలం క్రితం వాళ్ళు బయటికి రావడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే మరొకసారి ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు అనేది వాళ్ళ ఇంటిపై జరుగుతుంది. ప్రస్తుతం ఎల్బీ నగర్లోని ఆ ఇంటిపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సో అక్కడ కూడా కొన్ని గంటల పాటు వాళ్ళని ప్రశ్నించే అవకాశం ఉంది. సో మొత్తానికి కొంతకాలం క్రితమే మనం గతంలో అడ్వకేట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే మేధావుల ఇళ్ల మీద కూడా ఈ మావోయిస్టులతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా రికవరీ చేసినటువంటి పరిస్థితులను చూసాం. ఈ కొద్ది కాలంలోనే మరొకసారి ఎన్ఐఏ యొక్క సోదాల కలకలం అనేది మరొకసారి హైదరాబాద్లో చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్తో పాటు అలాగే రవిశర్మతో వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం వాళ్ళ ఇళ్లలో సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యొక్క సోదాలు అనేవి మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్య, థ్యాంక్ యూ రత్న. హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. హిమాయత్ నగర్లోని వరవరరావు మేనల్లుడు సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వేణుగోపాల్ వీక్షణం పత్రికకు ఎడిటర్గా ఉన్నారు.